హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ వీడియో ఇన్ అవర్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. ఈ చలికాలంలో మనకి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తే చికెన్ లవర్స్కి ఫస్ట్ గుర్తుకొచ్చేది చికెనే కదా. సో ఎన్నో రెసిపీస్ ఉంటాయి, కానీ బిర్యానీ అనేది చాలా డిఫరెంట్ అండ్ చాలా టేస్టీ కదా. సో అందుకే నేనైతే ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేశాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసేసి బిర్యానీ మసాలా అండ్ ఉప్పు, మన పసుపు, పెరుగు, నిమ్మరసం, ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ అయితే నానబెట్టానండి. సో బాస్మతి రైస్ అనేది మనకు ఒక 2 అవర్స్ అయినా 1 అవర్ అయినా మినిమం 1 అవర్ నానితే పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసేసి ఇందులో కొంచెం సాల్ట్, నిమ్మరసము, అలాగే మన ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవి వేసి మనం నిమ్మకాయ పిండితే వస్తున్న అది ఉంటుంది కదా, అది కూడా వేసేసి మంచిగా మరగనివ్వాలి. తర్వాత ఇవన్నీ తీసేయాలి. ఏవి మనం వేసిన హోల్ గరం మసాలా ఇవన్నీ తీసేయాలి, ఎందుకంటే పిల్లలు ఇవి అడ్డుపడితే తినడానికి ఇష్టపడరు కదా. సో అందుకే అన్నీ తీసేసి ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉండింది కదా, అది కూడా వేసేయాలన్నమాట. వేసేసి దీన్ని కుక్ చేసుకోవాలి 80%. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనము ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో చికెన్ అనేది మంచిగా సర్దేయాలి, లేకపోతే కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా మంచిగా సర్దుకున్నాం అనుకోండి, సూపర్గా కుక్ అవుతుంది. తర్వాత 80% అయిన రైస్ని ఈ చికెన్ మీద వేయొచ్చు. లేదు మేము లేయర్లుగా వేసుకుంటామంటే నేను ఇందాక కింద వేసిన చికెన్ని మీరు 2 పార్ట్స్ కింద చేసుకొని అలా లేయర్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఒకటే లేయర్ కింద వేసేసాను. తర్వాత పైనుంచి కొంచెం కుంకుమ పువ్వులో పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు వేసేసాను. తర్వాత దీని మీద కొంచెం నెయ్యి వేసేసాను. అండ్ మీరు కావాలంటే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరని నేను అలాంటివి వేయనన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నెయ్యి వేసేసుకొని తర్వాత కొంచెం మనము రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, అదొక చిన్న గ్లాస్ అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, దాని వాటర్ పోసేసి మూత పెట్టేసి దమ్ ఇచ్చేసేయాలన్నమాట. సో మూత పెట్టేసి దీని మీద ఒక బరువు పెట్టేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి, కంప్లీట్ సిమ్లో పెట్టాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద ప్యాన్ పెట్టాలంటే ఏం అవసరం లేదండి, సిమ్లో పెట్టేసి వదిలేస్తే మన ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు నేను రైతా అయితే చేసేస్తున్నాను. సో రైతాలోకి ఏం లేదు, పెరుగు తీసుకొని మంచి గిల్ల కొట్టుకొని కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచి కలుపుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసేసుకోవడమే. అండ్ ఈలోపు నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎమ్మి బిర్యానీ ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. అలా తీసుకొని ఆనియన్ పెట్టుకొని పైన నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడండి. సో ఈ బిర్యానీ రెసిపీ ఎంతమందికి నచ్చిందో